నా పేరు గంగాధర్ నిజామాబాద్ నుంచి నేను కండక్టర్ను రిమూవల్ అయినా. ఇప్పుడు ఇది మేము గత 18 నెలలుగా మా యొక్క ఉద్యోగాలు ఆర్టీసీలు 3 అప్పీలు రిజెక్ట్ అయినాయండి. మా ఆర్టీసీలు ఎట్లా ఉంటే చిన్న చిన్న తప్పులు కూడా తీసి అవతల పడేస్తారు. సస్పెన్షన్ తర్వాత రిమూవలే ఉంటుంది. రిమూవల్ అంటే ఆర్టీసీ నుంచి శాసనం తొలగించడము లేదా కోర్టు పరిధి నుంచి రావాలి. అయితే మాకు ఏమైపోయిందంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని ఈ యొక్క కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు ఏం చేసిన ఒక జీవో ఇచ్చారు. 2024 12 తారీఖు నాడు ఒక త్రిసభ్య కమిటీ చేశారు. వాళ్ళు మా గురించి వెరిఫై చేసి ఆ తర్వాత 24 ఏప్రిల్ 2025 ఒక జీవో ఇచ్చారు. 930 జీవో ప్రకారం ఏం చేసినా 30 రోజుల్లో అప్పీల్లో ఉన్నారు ఆఫీసర్ల దగ్గర కన్సిడర్ చేయాలి. వివిధ రకాల అప్పీలు మొత్తం కోల్పోయి కోర్టు పరిధిలోకి వెళ్ళిన 60 రోజుల లోపల కన్సిడర్ చేయమని ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చి ఇప్పటికి 75 రోజులు అవుతున్నది. ఆ జీవోలో ఏమిటి 60 రోజుల్లోనే మా ఉద్యోగం మాకు ఇవ్వాలి. మరి ఆ జీవోను గవర్నమెంట్ ఇచ్చిందండి. తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్తో మాకు జీవో ఇచ్చింది. ఏమని ఇచ్చింది? మమ్మల్ని అందరినీ మళ్ళీ పునర్నియమించమని. మరి ఈ యొక్క జీవోను మా యొక్క ఎండి సజ్జనార్ గారు అమలు చేయడం లేదు. మరి ఎందుకు అమలు చేయడం అనేది ఆ సారికి తెలియాలా. అందుకని మేము ఏం చేసినా గత ఈ 2 నెలల నుంచి ప్రెస్ క్లబ్కి వచ్చినాము, బస్ భవన్ పోయినాము. దయచేసి గవర్నమెంట్ కల్పించుకొని, గవర్నమెంట్ అంటే మా పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి కావచ్చు, లేదా మన ముఖ్యమంత్రి గారు కల్పించుకొని ఈ 460 మందిని కాబట్టి ఇంకా 500 మంది అందరూ కూడా ఒకే టైంలో ఒకేసారి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఈ ఛానల్ తరఫున.